డిఎస్కే స్క్రీన్ న్యూస్ కి స్వాగతం. దేశమంతా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను జారీ చేసింది. అధిక విలువ లేదా అనుమానాస్పద లావాదేవీలు నివేదించాలని బ్యాంకుమేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరికీ PSOS సూచించింది. ఓటర్లను ప్రభావితం చేయడానికి లేదా ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులకు నిధులు చేర్పించడానికి వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించే అవకాశం ఉందని RBI ఏప్రిల్ 15న బ్యాంకేతర PSOలకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ ఆందోళన వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వివరించింది. ECI మార్గదర్శకాల ప్రకారం అటువంటి అధిక విలువ లేదా అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన అధికారులకు లేదా ఏజెన్సీలకు నివేదించాలని ఫిన్టెక్లకు సూచించింది. పేమెంట్ గేట్వేలు, అగ్రిగేట్వేలు, చెల్లింపు యాప్లు, ఆన్లైన్ లావాదేవీలతో కొనుగోలుదారులను విక్రేత మధ్యలో చెల్లింపులను సులభతరం చేసే, ప్రాసెస్ చేసే, సెటిల్ చేసే కార్డ్ నెట్వర్క్లతో పాటు మధ్యవర్తులకు PSOలుగా వ్యవహరిస్తున్నారు. వీటిలో వీసా, మాస్టర్ కార్డు, రూపే వంటి కార్డు నెట్వర్క్లతో పాటు రోజ్పే, క్యాష్ ఫ్రీ, M-Swipe, ఇన్ఫీబీమ్, పేయూ వంటి చెల్లింపు గేట్వేలు, పేటీఎం భారత్ పై, మోబిక్విక్, గూగుల్ పే, ఫోన్పే వంటి చెల్లింపులు యాప్లు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ విలువైన కామెంట్స్ను మాకు తెలియజేయండి.